కోటి ఉమెన్స్ టీఎంబీ ఏదైతే ఉందో దాని గురించి ఎస్పెషల్లీ చాలా మెసేజ్లు వచ్చినాయి. నేను నిన్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా. ఎవరైనా చూడకపోతే కమ్యూనిటీ పోస్ట్‌లో చూసుకోండి. మీకు నోటీస్ అనేది రిలీజ్ చేసిర్రు వాళ్ళు. మీకు కూడా లైక్ అక్టోబర్ 7th నుంచి 17th వరకు మెసేజ్లు వస్తాయి. అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పిర్రు. సో వెయిట్ చేయండి. ఓకేనా? టీఎంబీ వాళ్ళు వెయిట్ చేయండి. నిన్న నిన్న మార్నింగే పెట్టినా అనుకుంటా నేను కమ్యూనిటీ పోస్ట్. మీకు వచ్చిన నోటీసు అది మరి చూసిర్రా చూడలేదా అని చాలామంది మళ్ళీ ఎందుకు మెసేజ్ చేస్తున్నారని పెడుతున్నా. కోటి ఉమెన్స్ హాస్టల్ మెయిన్ క్యాంపస్లోనే ఉంటుంది, ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో. అండ్ ఇంకోటి, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలా నేను అడిగిన ఆల్రెడీ. ప్రజెంట్ కోటి ఉమెన్స్లో పీజీ చేసే వాళ్ళనే కనుక్కుంటే డిపెండ్స్ ఆన్ ఫ్యాకల్టీ. కొంతమంది ఏమో అటెండెన్స్ మ్యాండేటరీ అని అన్నారు, అండ్ కొంతమంది ఏమో అటెండెన్స్ లేకుండా అలో చేసారు ఇంటర్నల్స్కి. కొంతమంది ఏమో అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్తే నడుస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. అది మొత్తం ప్యూర్లీ మన ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన సార్ వాళ్ళు, మన మేడం వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తే సో మనం ఇంటర్నల్స్ రాయొచ్చు కాలేజ్ పోకున్నా కానీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యాకల్టీ. మీకు సపోర్ట్ చేస్తే నో ప్రాబ్లం, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ నుంచి కోటికి జస్ట్ ఒక ఎంత మహా అంటే ఒక 20 minutes 30 minutes జర్నీ కంటే ఎక్కువ ఉండదు. 20-25 minutes జర్నీ ఉంటుంది. సో సింపుల్గానే అప్ అండ్ డౌన్ చేసుకోనికి ప్రాబ్లం ఉండదు. మెయిన్ క్యాంపస్లో హాస్టల్ ఇస్తారు. అండ్ 300 seats కదా, 300 seats అందరికీ హాస్టల్ ఇస్తారా అంటే, లాస్ట్ టైం అయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి, సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి హాస్టల్స్ దొరికినాయి. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి కొంతమందికి దొరకలే. అండ్ నాకు తెలిసిన ఒక అమ్మాయికి అయితే థర్డ్ ప్లేస్లో వచ్చినా కూడా హాస్టల్ సీట్ అనేది దొరికింది. ఓకేనా? సో వాళ్ళు స్టార్టింగ్లో కొద్ది రోజులు బయట ప్రైవేట్ హాస్టల్ ఉన్న తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారో ఏం చేసారో కానీ హాస్టల్ అయితే ఇచ్చారు వాళ్ళకి. సో టెన్షన్ అనేది పెట్టుకోకూరి. ఫస్ట్ ప్లేస్లోనే మొన్న అలర్ట్ అయిన వాళ్ళకి ఇప్పుడే అడుగుతారు. మీకు ఫస్ట్ ప్లేస్లో వచ్చిన అందరికీ హాస్టల్ ఇస్తారు, సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి కూడా మ్యాక్స్ ఇస్తారు. సో లాస్ట్ ప్లేస్ వారికి మరి ఉంటాయా 300 seats ఫిల్ అయితే ఇయ్యారా అనేది డౌట్. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ యూఎంఎస్ వాళ్ళకే 2023లో యూఎంఎస్ వాళ్ళకే మనకి కోటి ఉమెన్స్ వాళ్ళు అనేది ఇచ్చారు. అంటే సెపరేట్ యూనివర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అయినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న యూఎంఎస్కి ఇచ్చారు. ఎంతైనా మనకు కోటి ఉమెన్స్ అనేది ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్, ఇప్పుడు సెపరేట్ యూనివర్సిటీ అయింది, ఉమెన్స్ యూనివర్సిటీ. అది ఓయూ సబ్ క్యాంపస్ కాదు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇది సెపరేట్ ఉమెన్స్ యూనివర్సిటీ, ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. సో వాళ్ళు ఏం చేశారంటే, పోయినసారి యూఎంఎస్ మెసేజ్లో వచ్చినాయి వాళ్ళకు కూడా, కానీ ఈసారి యూఎంఎస్ మెసేజ్ రాకుండా వాళ్ళు యూఎంఎస్ వాళ్ళని అడిగితే కోటి ఉమెన్స్ వాళ్ళు మాకు ఇంకా అప్రోచ్ కాలేదు, మరి మాకు చెప్తే మేమే మెసేజ్ పెడతాం కానీ మరి వాళ్ళు సెపరేట్ ఇచ్చేటట్టున్నారు అని అన్నారు. ఇప్పుడు మీకు 7th నుంచి మెసేజ్లు వస్తాయి కదా, చూడండి. కోటి ఉమెన్స్ వాళ్ళే సెపరేట్ మీకు నోటీస్ ఇచ్చారు, మేమే లింక్స్ పంపుతామని. మీకు లింక్స్ పంపుతారు, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు సర్టిఫికేట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి, అప్లై చేసుకోండి. 17th వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు మీకు. 17 అంటే 10 days ఇచ్చారు, 7 to 17 అంటే. సో ఏం కాదు, అప్లై చేసుకున్న తర్వాత అది అప్రూవ్ అవుతుంది. ఆన్లైన్లోనే డబ్బులు కట్టాలి. మీరు కూడా ఆన్లైన్లో డబ్బులు కట్టి మీ కోటి ఉమెన్స్లో సబ్మిట్ చేస్తే హాస్టల్ అలర్ట్ అవుతుంది, అది మెయిన్ క్యాంపస్లో ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ హాస్టల్ సీట్ వస్తుందా అంటే, ఫస్ట్ ప్లేస్ కన్ఫర్మ్ అందరికి వస్తుంది, సెకండ్ ప్లేస్లో కూడా వస్తుంది, థర్డ్ ప్లేస్ వాళ్ళకి కొంచెం డౌట్, ఎందుకంటే 300 seats ఉన్నాయి కాబట్టి మరి ఎట్లా అవుతుందో ఏమవుతుందో తెలియదు. సో చూడాలి. లాస్ట్ టైం అయితే వచ్చినాయి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ టీచర్స్ కొంతమంది అయితే ఇంటర్నల్స్ రాయనిచ్చారు, సెమిస్టర్స్ కూడా రాయనిచ్చారు, ప్రాబ్లం లేదన్నారు. కొంతమంది ఏమో ఇక ఫ్యాకల్టీ మీద డిపెండ్ ఉంటుంది బ్రదర్ అని చెప్పారు. సో ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఫ్యాకల్టీ. అండ్ హాస్టల్స్ గురించి అయితే ఇప్పుడు నోటీస్ అయితే రిలీజ్ అయింది, వెయిట్ చేయండి, మీకు కూడా వస్తాయి, మీకు కూడా హాస్టల్ ఇస్తారు. సో లాస్ట్ టైం 23లో యూఎంఎస్లో వచ్చినాయి, కానీ ఈసారి యూఎంఎస్లో రాలేదు. మరి వాళ్ళు సెపరేట్ నోటీస్ రిలీజ్ చేశారు. ఎవరన్నా కోటి ఉమెన్స్ వాళ్ళకి అక్టోబర్ 7th తర్వాత మెసేజ్లు వస్తే కామెంట్ పెట్టండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ UNEMPLOYW 2022 అన్ఎంప్లాయ్ 2022 అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి టెక్స్ట్ చేయండి ఒకసారి, ఎందుకంటే అప్డేట్ ఇస్తా ఎవరికైనా మెసేజ్ వస్తే. సో ఇప్పుడు ఆ నోటీస్ కూడా ఒకసారి చూపిస్తా, చూడండి, మీకు యూజ్ అవుతుంది. చూపిస్తా, ఈ వీడియోలోనే చదువుతా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అది నోటీస్ ఏమి ఇచ్చింది అనేది. కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినా, బట్ అయినప్పటికీ మెసేజ్లు వస్తుంది, కొంతమంది చూడలేరు కాబట్టి వీడియో చేస్తున్నా, స్పెషల్లీ ఫర్ కోటి ఉమెన్స్ హాస్టల్ వీడియో చేస్తున్నది. సో వాట్ ఈస్ దట్ నోటీస్ అనేది విల్ సీ నౌ. ఈ పోస్ట్ అయితే పెట్టినా, నిన్ననే కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా మన ఛానల్లోనే. మీరు వీడియోలు చూడాలంటే క్యాంపస్ స్టూడెంట్ ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ వీడియోస్ ఉంటాయి, ఇక్కడ షార్ట్స్ ఉంటాయి, ఇక్కడ లైవ్ ఉంటుంది, ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది, ఇక్కడ మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మెంబర్షిప్ తీసుకుంటే మీ కమెంట్కి సంథింగ్ స్టార్ మార్క్ వస్తుంది, నాకు విజిబుల్ అవుతుంది సింపుల్గా. ఇది కమ్యూనిటీ పోస్ట్. సో ఇందులోనే పెట్టిన టీఎంబీ హాస్టల్ అప్డేట్ అని ఈ ఫోటో. ఓకేనా? సో క్లిక్ చేస్తా, ఓపెన్ చేస్తా మీకోసం. సో ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ హాస్టల్స్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, మళ్ళీ చెప్తున్నా, ఓయూ సబ్ క్యాంపస్ కాదు ఇది, ఇప్పుడు సెపరేట్ ఉమెన్స్ యూనివర్సిటీ మహిళా విశ్వవిద్యాలయం. ఓకేనా? October 5, 2024 అంటే నిన్న వచ్చింది సర్క్యులర్. పీజీ హాస్టల్ అడ్మిషన్స్ 24 to 25 అంటే ఇప్పుడు ఈ బ్యాచ్ కొత్తోళ్ళు, మీరు ఈ వీడియో చూసేటోళ్ళు. ద న్యూలీ అడ్మిటెడ్ పీజీ స్టూడెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24 to 25 బ్యాచ్
desirous to avail hostel mess facilities in the university or hereby informed that they have to apply ఆన్లైన్, అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి మీరు కూడా ఫర్ ద హాస్టల్ అడ్మిషన్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17, అంటే ఒక 10 days. ఓకేనా. స్టూడెంట్స్ షుడ్ లాగిన్ ఆన్ ద లింక్ సెంట్ ఆన్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. అంటే సిపి గెట్లో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే పెడతారో సిపి గెట్ పెట్టిన మొబైల్ నెంబర్కి మీకు లింక్స్ వస్తాయి. ఓకేనా. ఆ లింక్లోనే మనం క్లిక్ చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓకే. అండ్ దెన్ కంప్లీట్ ద హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్. ద లాగిన్ క్రెడెన్షియల్స్ విల్ బీ సెంట్ ఆన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్. అంటే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది మీ మొబైల్ నెంబర్కి మెసేజ్లు వస్తాయి. సో అది స్టూడెంట్స్ హ్యావ్ టు సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ ద కంప్లీటెడ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద రిలవెంట్ ఎన్క్లోజ్డ్ డాక్యుమెంట్స్. అంటే మీరు అప్లికేషన్ చేస్తే ఆ పీడిఎఫ్ ఉంటుంది కదా, మీరు అప్లై చేసినాక సబ్మిట్ చేసినాక ఆ పీడిఎఫ్ సేవ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ ఉండి మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ, అంటే మనం ఉంటాయి కదా ఇక క్యాస్ట్, ఇన్కము, మెమోలు, ఆధార్ కార్డులు అవన్నీ సబ్మిట్ చేయాలి మాకు కోర్టు మినిట్స్లో. enclosed at the office of the director hostels TMV for the allotment of the mess card on 19th and 20th October. చూడుర్రి, మనకి అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు అప్లికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్టోబర్ 19th and 20 2 days ఇచ్చిండు. 2 daysలో ఇది సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తేనే మీకు హాస్టల్ అలాట్ అవుతుంది. మీకే తొందర హాస్టల్ అలాట్ అవుతుంది. డేట్స్ కూడా మెన్షన్ చేశారు, అక్టోబర్ 19 and 20 అని. సో ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు తొందర అప్లై చేసుకోరు, మెసేజ్ వచ్చుతుంటే తొందర పోయి 19th and 20th రోజు అక్కడ సబ్మిట్ చేయరు, తొందర హాస్టల్ వస్తుంది. బికాస్ వీ హ్యావ్ ఓన్లీ 300 seats. సో అందుకోసమనే ఎంత తొందర పోతే అంత బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ హ్యావ్ టు సబ్మిట్ కంప్లీటెడ్ అప్లికేషన్ విత్ ఎన్క్లోజ్డ్ డాక్యుమెంట్స్ ఎట్ ఆఫీస్ డైరెక్టర్ హాస్టల్స్ TMV 17th and 18th October. మీకేమో 19th 20th ఇది ఫస్ట్ ఇయర్స్కి, 17th 18th సెకండ్ ఇయర్స్కి. అంటే సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ పట్టేటోళ్ళకి అది మనకు సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ హాస్టల్స్ TMV. ఓకేనా. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ డాక్టర్ బి జ్యోతి మేడం నెంబర్ ఇచ్చారు, సునీత మేడం నెంబర్ ఇచ్చారు, అండ్ సౌమ్య మేడం నెంబర్ ఇచ్చారు, అనుదీప్ సార్ అండ్ మిస్టర్ వినోద్. సో వీళ్ళు ఇన్ని నెంబర్లు ఇచ్చారు మనకి. వీళ్ళు నథింగ్ బట్ TMVలో స్టాఫ్ అనుకుంటా, వీళ్ళు హాస్టల్స్కి సంబంధించి వీళ్ళకు అప్పచెప్పినట్టున్నారు. సో మీకు ఏదన్నా డౌట్ ఉంటే వీళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. అక్టోబర్ 7th అంటే మనకు 7th 8th 9th ఒక 3 days. ఈ 7th రోజన్నా వస్తుంది, 8th రోజన్నా వస్తుంది, 9th రోజన్నా వస్తుంది. ఒక 3 days వెయిట్ చేసి అప్పుడు మెసేజ్ రాకపోతే కాంటాక్ట్ గారు, అండ్ మెసేజ్ వస్తే అప్లై చేసుకోరు. ఓకేనా. ఊరికే ఫోన్ చేసే అవసరం లేదు వాళ్ళకి. ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు TMV హాస్టల్స్ గురించి. అండ్ హాస్టల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి, సెకండ్ ఇయర్స్ రిన్వాల్వ్ చేసుకోవాలి, దసరా హాలిడేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో అంతే ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషను. ఓ 10,000 అయితే అందరూ సేఫ్ సైడ్ డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి. అది పేమెంట్ చేయాలి కాబట్టి మెస్ డిపాజిట్. సో ఇప్పటివరకు అయితే ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.